వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6 గ్యారంటీ హామీలతో ఇప్పటికే 2 హామీలు ఆరోగ్యశ్రీ పెంపు అలాగే మహిళలకు ఫ్రీ బస్ను అమలు చేయగా ఇప్పుడు మరో 2 హామీలకు మంత్రివర్గ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఏదైతే అలాగే 500కే గ్యాస్ సిలిండర్ హామీలు అమలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర అధికార గీతంగా జయహో జయహో తెలంగాణకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. అదేవిధంగా తాత్కాలికంగా బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వాహనాల రిజిస్ట్రేషన్ను టీఎస్ను టీజీగా మార్చాలని అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలోని మార్పులు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ తీర్మానాలు మంత్రులు శ్రీధర్ బాబు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గ తీసుకున్న నిర్ణయాలు ఏదైతే తెలంగాణ కేబినెట్ మీటింగ్ హైలైట్స్ చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ అధికారిక గీతంగా జయహో జయహో తెలంగాణ అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ టు టీజీగా మార్పులు అలాగే రాష్ట్రంలో కుల గణనను జరపాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. అలాగే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఆమోదం, తర్వాత కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 65 ఐటీఐ కళాశాలను అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్డేట్ చేసేందుకు ఆమోదం, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.